దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ హృదయం ఈరోజు విరిగిపోయినట్లు ఉన్నా, నీ కళ్ళ నిండా నీరు ఉన్నా, నువ్వు బలహీన సమయంలో ఉన్నా, ప్రభువా అని నువ్వు హృదయపూర్వకంగా పిలుస్తున్న ఆ పిలుపు దేవుని సన్నిధికి చేరుతుంది, ఆకాశాన్ని తాకుతూ ఉంది. కాబట్టి నీ ప్రార్థన గొప్పగా ఉండవలసిన అవసరం లేదు, అంటే గంటల తరబడి అందరికీ వినబడేలాగా. అలా అని ప్రార్థన స్పష్టంగా స్టైల్గా చేయాలని లేదు. అయ్యో నేను నత్తిగా మాట్లాడుతాను, నా మాటలు దేవునికి అర్థమవుతాయా అన్న సందేహము కూడా నీకు అవసరం లేదు. దేవుడు చూసేది నీ హృదయాన్ని. నీ హృదయం నిజముగా యథార్థముగా ఉంటే ఆ పిలుపు, ఆ ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, నీ ప్రార్థన వినబడినది. ఆమెన్. దేవుడి రోజు నీతో నాతో చాలా సూటిగా మాట్లాడుతున్నారు. అమ్మ, నీ ప్రార్థన వినబడింది, నా కుమారుడా నీ ప్రార్థన వినబడినది అని. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ కన్నీరు, ఎవ్వరూ లేరు, నాకు అందరు విడిచిపెట్టారని రాత్రంతా కూర్చుని, చీకటిలా కూర్చుని ఒంటరిగా నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని అనుమానించిన రోజులు, అంటే మన యొక్క పరిస్థితిని బట్టి. అలాంటి సమయంలో దేవుడు అంటున్నారు, అమ్మ నేను నీ ప్రార్థన వినడం మాత్రమే కాదు, నీ మూలుగులు వింటున్నాను, నీ నిట్టూర్పులు సహితము నేను లెక్కించి ఉన్నాను అంటున్నారు దేవుడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య కఠినమైన సమస్య అయితే, ఆ సమస్యను చూసి ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేనేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుడు అంటూ ఉన్నారు, నీ ప్రార్థన వినబడినది, నేను నీ పక్షంగా ఉండి మార్గాలు సిద్ధపరిచాను అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు కన్నీళ్లతో, బాధతో, బలహీనతతో, ఒంటరితనముతో, అయ్యా నువ్వే నా దిక్కు అని నువ్వు హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తూ ఉంది, ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది, ఆకాశాన్ని తాకుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు మన హృదయాన్ని చూస్తారండి. మన బాధలో, కన్నీటిలో మనము దేవునికి మొర్ర పెడుతున్నాం చూస్తారా, ఆ ప్రార్థన దేవుడు తప్పక వింటారు. దేవుడు అంటున్నారు, అమ్మ నేను నీ ప్రార్థనకి నేను చెవి యొగ్గాను, నా కుమారుడా నేను నీ ప్రార్థనకి నా చెవి యొగ్గాను, నేను నీ ప్రార్థన ఆలకించాను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనం వచ్చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థం కాదండి. మన బాధలు వచ్చేసిన ప్రార్థన దేవుని చెంతకి చేరే ఉంది, ఆయన మన పక్షముగా ఉండి మన ప్రార్థన వినబడింది అని సెలవిస్తూ మన పక్షముగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగును గాక. అయ్యా ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.